ప్రైజ్లో దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రియులరా, మొదటగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోతే నూతన సంవత్సర సమయంలో మనం ఈ సంవత్సరానికి సంబంధించిన విషయమే మాట్లాడుకున్నాం. ఇంతకీ ఈ సంవత్సరం 2026 మనం గమనించినట్టయితే 2026 అనేది ఒక సంఖ్య. ఈ విధంగా చూస్తే ఇది 2026 సంవత్సరం అంటే ఇంతకుముందు 2025 సంవత్సరాలు గడిచిపోయాయి. మనం గమనించినట్టయితే ఈ విధంగా ఈ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక అంకె అనేది ఉంది, అంటే ఒక లెక్క అనేది ఉంది. మనం గమనించినట్టయితే ఈ యొక్క లెక్కలు అనేవి ప్రస్తుతానికి 2026 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి 2025 సంవత్సరాలు గడిచిపోయాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా చూస్తే ఈనాటికి ఈ లెక్క ఉంది అంటే 2025 సంవత్సరాల క్రితమే ఈ లెక్కలు అనేవి ఆరంభమయ్యాయి అని అర్థం. అందుని బట్టే ఇప్పటికి 2025 సంవత్సరాలు గడిచాయి, 2026 సంవత్సరం వచ్చింది అని మనము గుర్తించగలుగుతున్నాం. ఇంకా దానికి సంబంధించిన సంబరాలు కూడా చేసుకుంటున్నాం. మనం గమనించినట్టయితే అసలు ఈ యొక్క లెక్కలు ఎందుకు ఉన్నట్టు, ఇంతకీ ఎవరు ప్రారంభించినట్టు, దీని వెనకాల ప్రారంభించిన వ్యక్తి ఉద్దేశం ఏంటి అనేది మనం గమనించినట్టయితే వాస్తవానికి ఈ ప్రపంచంలో సంవత్సరము అనే ఒక సందర్భం కాబట్టి చెప్తున్నాను. సంవత్సరాలు అనేవి ఉన్నాయి అనంటే అవి ఆరంభమయ్యాయి అని అర్థం. మొదటగా ఆరంభమైతేనే ఉంటుంది ఏదైనా, ఆరంభం అవ్వకుండా ఏది ఉండదు. మనం గమనించినట్టయితే ఆరంభమయ్యాయి అనేసి అంటే మొదటగా ఈ యొక్క సంవత్సరాలు ఆరంభమయ్యాయి ఈ ప్రపంచంలో. ఎక్కడ ఆరంభమయ్యాయి అనేసి అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క ఆరంభంలో ఆరంభమయ్యాయి. అక్కడ ఆరంభమైంది కేవలం సంవత్సరాలు మాత్రమే కాదు, కానీ దినాలు, ఇంకా అమావాస్య, పౌర్ణమి ఇవి కూడా ఆరంభమయ్యాయని మనము చదువుకోవచ్చు. అది ఎక్కడ అంటే ఆదికాండం 1వ అధ్యాయం. అంటే మనము దేవుని జనాంగం కనుక ఏదైనా బైబిల్ని బట్టే మనము ధృవీకరించుకోవాలి కాబట్టి నేను వచనం చూపిస్తున్నాను, అంతే తప్పితే మరొక విషయం అంటూ లేదు ఇక్కడ. పోతే మనం గమనించినట్టయితే ఎప్పుడు ఆరంభమయ్యాయి అని అంటే ఈ యొక్క ప్రపంచ ఆరంభంలో లేదా ఈ యొక్క సృష్టి ఆరంభంలో ఆరంభమయ్యాయి అన్న విషయం మనం గుర్తించాలి. దాన్ని ఎలా ధృవీకరించుకోగలమంటే ఇదిగో ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది వాక్య భాగం. ఏముంటుంది అంటే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియో, అవి సూచనలను కాలములను గమనిస్తున్నారా, సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియో, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెనో, ఆ ప్రకారం ఆయనో. మనం గమనించినట్టయితే ఈ యొక్క దినాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు వస్తున్నాయి, అవన్నీ లెక్క దొరుకుతున్నాయి అంటే వాటికి ప్రధానంగా ఏం అవసరమై ఉంది అంటే సూర్య చంద్ర నక్షత్రాలు అవసరమై ఉన్నాయి. వాటిని బట్టే ఈరోజు దినాలు అనేవి మనం గుర్తించగలుగుతున్నాం, ఇంకా వారాలు గుర్తించగలుగుతున్నాం, నెలలు గుర్తించగలుగుతున్నాం, సంవత్సరాలు కూడా గుర్తించగలుగుతున్నాం సూర్య చంద్ర నక్షత్రాలను బట్టి. అవే సూర్య చంద్ర నక్షత్రాలు లేకపోయి ఉంటే ఈరోజు దినాలను గుర్తించలేకపోయి ఉండేవాళ్ళము, వారాలను గుర్తించలేకపోయి ఉండేవాళ్ళము, ఇంకా నెలలని గుర్తించలేకపోయి ఉండేవాళ్ళము, ఇంకా చెప్పాలంటే సంవత్సరాలను కూడా గుర్తించలేకపోయి ఉండేవాళ్ళం. ఈరోజు గుర్తించగలుగుతున్నామంటే అవి కారణం. ఇకపోతే అవి ఉన్నాయి అంటే ప్రధాన కారణం మొదటగా ఇదే, ఆ తర్వాత ఎన్నో కారణాలు ఉన్నాయి అనుకోండి. అయితే ప్రస్తుత సందర్భానికి అవన్నీ అవసరం లేదు, అందుకే చెప్పట్లేదు. పోతే విషయానికి వచ్చినట్టయితే ఇవన్నీ ఉన్నాయి అంటే దేవుడు ఆనాడు పెట్టడం జరిగింది ఈ యొక్క సృష్టిలో లేదా ఈ యొక్క ప్రపంచంలో. ఆనాడు అంటే సృష్టి ఆరంభమందు లేదా ఈ యొక్క ప్రపంచ ప్రారంభమందు
దేవుడు పెట్టడం జరిగింది కాబట్టి ఉన్నాయి. అదే ఆయన పెట్టకపోయి ఉండుంటే ఉండేవి కావు. ఇంతకీ ఆయన పెట్టాడు అంటే ఒక కారణం ఉంటుంది. ఎందుకు పెట్టాడు అంటే, మొదటగా దిన సంవత్సరాలని గుర్తించేందుకోసము, రెండవదిగా దేవుడు మనుష్యులమైన మనకు ఆయుష్ కాలాన్ని నియమించడం జరిగింది. ఆ యొక్క ఆయుష్ కాలము, ఈ కాలాన్ని బట్టి చూస్తే నోవహు గారి జలప్రళయం జరిగిన తర్వాత ఆయన నియమించిన కాలం ఎంత అంటే 120 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా అందులో మనం మన స్వశక్తితో బతికే దినాలు 70 సంవత్సరాలు, లేదు ఇంకా అధిక బలం కలిగిన ఎడల 80 సంవత్సరాలు మనం మన స్వశక్తితో బతకగలుగుతాం. ఇంకా ఆ తర్వాత అంతా కూడా మరొకరి మీద ఆధారపడి బతకాల్సిందే. ఇంకా ఆయుష్ కాలాన్ని బట్టి చూస్తే ఇంకా గ్యారంటీ అయితే లేదనుకోండి. యాకోబు పత్రిక 4:14 చెప్పినట్టు మనం కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము అని యాకోబు పత్రికలో మనం చూసుకోగలం. ఇకపోతే విషయానికి వస్తే, ఎందుకు అసలు ఈ యొక్క సంవత్సరాలను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఈ యొక్క సంవత్సరాలు కావచ్చు, దినాలు కావచ్చు, నెలలు కావచ్చు, గుర్తించే ఒక ప్రక్రియ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, మనకంటూ ఈ యొక్క లోకంలో ఆయుష్ కాలాన్ని నిర్ణయించాడు దేవుడు, లేదా నియమించాడు దేవుడు. ఆ యొక్క ఆయుష్ కాలాన్ని గుర్తించేందుకు, ఇంకా జాగ్రత్త పడేందుకు, ఇంకా మన మరణం సమీపిస్తోంది అని తెలుసుకునేందుకు, ఇంకా మన మరణ దినానికి ఎలాగైతే మనం తయారు కావాల్సి ఉందో దేవుడు నియమించిన ప్రకారం అలా తయారయ్యేందుకు గాను మనం అప్రమత్తమయ్యే ఒక ఉద్దేశంతో వాస్తవానికి ఈ యొక్క దిన సంవత్సరాల్ని దేవుడు ఈ భూమి మీద నియమించడం జరిగింది, ఇంకా మనకు అందివ్వడం జరిగింది. ఇంకా ఈరోజు వస్తున్నాయి సంవత్సరాలు. ఇంతకుముందు 2025 వచ్చింది, అంతకుముందు 2024 వచ్చింది, అంతకుముందు 2023 వచ్చింది, ఇంకా అంతకుముందు 2022 వచ్చింది, అంతకుముందు 2021 వచ్చింది, ఇంకా అంతకుముందు ఎన్నో సంవత్సరాలు వచ్చాయి చెప్పాలంటే. అంతకుముందు వచ్చిన సంవత్సరాలన్నీ కూడా అఫ్కోర్స్ ఇంకా దేవుని నియమం ఒకవేళ ఉన్నట్టయితే, ప్రభు అక్కడ ఆలస్యమైతే ఇంకా మునుపు ఇంకా 2027 రావచ్చు, 2030 రావచ్చు, 2050 కూడా రావచ్చు, లేదా 2300 కూడా రావచ్చు, లేదా ఎంతైనా రావచ్చు ప్రభు అక్కడ ఆలస్యం అయితే విషయం ఏంటి అనేసి అంటే, అవన్నీ కాదు మనం చూడాల్సింది, మన ఆయుష్ కాలాన్ని చూసుకోవాలి. ఇంకా మనం గ్యారంటీ లేని ఒక జీవితాన్ని కలిగి ఉన్నామన్నది గుర్తించి మన మరణ దినానికి గాను, మనకంటూ మరణదినం ఉంది, ఆయుష్ కాలం పూర్తయినా వచ్చే అవకాశం ఉంది, లేదా ఏదైనా ప్రమాదం జరిగినా, లేదా ఎవరైనా వచ్చి చంపినా, లేదా మనల్ని మనమే చంపుకున్నా, ఎలాగైనా సరే మరణం వచ్చే అవకాశాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి కదా. ఆ విధంగా మరణం వచ్చే విధంగా మనం ఉన్నప్పటికీ కూడా, మరణం సంభవించినప్పటికీ కూడా మనము ఆ యొక్క సమయానికి ఎలాగైతే ఉండాలి అంటే, ఒకటి ప్రభురాకడ ఆలస్యమై ముందుగా మనం మరణిస్తే పరదేశకు పోయే విధంగా మనం ఉండాలి. ఇంకా లేదు ప్రభు ఇప్పుడే వచ్చాడు అంటే ఆయన చేత ఎత్తబడే ఒక వ్యక్తులుగా మనం ఉండాలి. లేదు ఇంకా చెప్పాలి అనేసి అంటే, ఆయుష్కాలం అంతా కూడా మనం బతికి, ఆయుష్కాలం అంతా కూడా మనకున్న ఆయుష్కాలం అంతా కూడా మనం బతికి సహజ మరణమే మనం పొందినట్టు అయినప్పటికీ కూడా, ఆ యొక్క మరణ దినానికి గాను ఎలాగైతే దేవుడు ఉండాలి అని కోరుకున్నాడో అలా ఉండే ఒక విధంగా కూడా మనం తయారవ్వాల్సి చెప్పాలి అనేసి అంటే, ఈ యొక్క తయారయ్యే ఒక ప్రక్రియ మనకు గుర్తు చేయడం కోసం వాస్తవానికి ఈ యొక్క లెక్కలు, దినాలు, సంవత్సరాలు, నెలలు ఏవైతే ఉన్నాయో, వారాలు, ఇవన్నీ కూడా లెక్కలు మనకి ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవానికి కాలం ఏదైతే ఉందో ఆ కాలం యొక్క లెక్కలు ఈ విధంగా సంవత్సరాల పేరుతో కావచ్చు, దినాల పేరుతో కావచ్చు, వారాల పేరుతో కావచ్చు, నెలల పేరుతో కావచ్చు మనకు దేవుడు అందించడం వెనుక ప్రధాన కారణం. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఇదే సమయంలో ఈరోజు మనకు సంవత్సరాలు వస్తూ ఉన్నాయి అనేసి అంటే, దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాలం ఏదైతే ఉందో ఆ యొక్క ఆయుష్కాలంలో ఉన్న సంవత్సరాలే మనకు వస్తున్నాయి తప్పితే
వేరే ఏ సంవత్సరాలు రావట్లేదు. వీటిని బట్టి మనకు సమయం దొరుకుతుంది లేదా సంవత్సరాలు దొరుకుతున్నాయి అనేసి మనం ఆనందించడంలో తప్పులేదు. ఆనందించాలి, పండుగ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు మనకు. కాబట్టి ఆనందించాలి, దేవుని స్తుతించాలి, పండుగ చేసుకోవాలి. అదే సమయంలో అప్రమత్తం కూడా అవ్వాలి. ఎందుకంటే మన జీవితాలను చూసుకుంటే మనం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఇక ఆ సంవత్సరాలు పోగా మన ఆయుష్కాలంలో మిగిలిన సంవత్సరాలు మాత్రమే మనకున్నాయి ఈరోజు. ఆ విషయం గుర్తించాలి. అందుకు తగిన విధంగా మనం ముందుకు సాగాలి. అదే సమయంలో మన మరణ దినానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఒకటి, పరదేశుకు పోయే విధంగా. రెండు, యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ఆయన రెండో రాకడలో ఎత్తబడే విధంగా మనల్ని మనం మలుచుకోవాలి. అందుకోసమే ఈ లెక్కలు మనం గుర్తించాలి. పోతే ఈ యొక్క జీవితం మనకి ఎందుకు ఇవ్వబడింది అనేసి అంటే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ ఒక వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే, క్షమించాలి, రోమపత్రిక 6వ అధ్యాయము మనం చూసుకున్నట్టయితే, రోమపత్రిక 6వ అధ్యాయం మనం గమనించినట్టయితే, రోమపత్రిక 6వ అధ్యాయం 16 నుంచి మనము 23 వరకు ఉన్న వచనాలను చూసుకున్నట్టయితే అందులో ముఖ్యంగా 2 విషయాలు కనిపిస్తాయి. ఏంటి అంటే, ఈ యొక్క జీవితకాలం మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు, రక్షింపబడిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేసి అంటే, మొదటగా పరిశుద్ధత కలిగేందుకోసము మనమే ముందుకు సాగాల్సి ఉంది. మన యొక్క దేహాలని సజీవంగా దేవునికి అప్పగించుకుని మనమే ముందుకు సాగాల్సి ఉంది. తద్వారా పరిశుద్ధతను పొందుకోవాల్సి ఉంది. ఇంకా ఆ పరిశుద్ధతని పొందుకోవడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే ఒక అర్హతను మనం సంపాదించుకోవాల్సి ఉంది. అందుకుగాను ఈ యొక్క జీవితకాలం ఇవ్వబడింది. ఈ విషయాన్ని వాస్తవానికి మనం గుర్తించామా? అందుకు తగిన విధంగా మనము నడుచుకుందామా? మన జీవితంలో ఇంతవరకు నడుచుకుని ఉంటే చాలా సంతోషం. ఇక ముందు కూడా అలాగే ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ యొక్క విషయంలో మనకు తోడై ఉండి మనల్ని విజయవంతంగా నడిపించునుగాక. ఆమేన్. అయితే ఒకవేళ ఈ విధంగా మనం నడుచుకోకుండా ఉన్నట్టయితే గుర్తిద్దాం, ఈ యొక్క జీవితకాలం ఇందుకే ఇవ్వబడింది. పరిశుద్ధత కలిగేందుకు గాను, తగిన విధంగా ముందుకు సాగేందుకు గాను ఇవ్వబడింది అని గుర్తిద్దాం. తద్వారా నిత్య జీవాన్ని పొందుకునే అర్హతను సంపాదించుకుందాం. ఆ విధంగా ముందుకు సాగి, పరిశుద్ధత కలిగే విధంగా ముందుకు సాగి నిత్య జీవాన్ని పొందుకునే ఒక అర్హతను సంపాదించుకుందాం. తద్వారా ప్రశాంతంగా ఈ యొక్క జీవితంలో మన యాత్రను ముగిద్దాం. మరణ దినానికి తద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈరోజు వాస్తవానికి ఈ యొక్క నూతన సంవత్సర ఆరంభంలో నేను చెప్పదలుచుకున్న విషయం అయితే ఇదే. గమనిద్దాం, ఈ యొక్క లెక్కలు, కాలానికి సంబంధించిన లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం అయితే ఇది, వేరే ఏం లేదు. గమనిద్దాం ఈ విషయాలు. అందరికీ వందనాలు. అందరికీ మరొకసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమెన్.